శ్రీ గురుభ్యో నమః. దోషవర్జిత, దోషములచే విడిచిపెట్టబడిన అమ్మ. అమ్మ దోషాలను వదలడం కాదు, దోషాలే అమ్మను చేరలేక అమ్మ దగ్గర మన ఆటలు సాగవని అమ్మను వదిలి వెళ్ళిపోతాయి. అమ్మ దోషాలను వదిలింది అంటే అమ్మకు ఆల్రెడీ దోషాలు ఉన్నాయి అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అమ్మ వర్జిత దోష కాదు, దోషవర్జిత. దోషాలే వదిలేశాయి అమ్మను చేరలేక. దరిద్రుణ్ణి స్త్రీ వదిలేసినట్టుగా అమ్మ నామాన్ని కలిగిన వానిని దోషాలు అలా వదిలి వెళ్ళిపోతాయి. ప్రతివానిలో ఏదో ఒక దోషం ఉండి తీరుతుంది, అమ్మలో ఒక్క దోషం కూడా ఉండదు. అందుకే దోషవర్జితను పట్టుకుంటే మనము దోషరహితంగా ఉండగలుగుతాం. మన చేతిలో కర్ర ఉన్నప్పుడు దుష్ట జంతువులు మన జోలికి ఎలా అయితే రావో, మన చేతిలో అమ్మ పాదాలు ఉన్నప్పుడు దోషాలు మన జోలికి రావు. అన్నం వండేటప్పుడు పొగ మసి ఏర్పడతాయి. పొగ పీలవకుండా, మసి పూసుకోకుండా నైపుణ్యంగా వంట పూర్తి చేసి భోంచేయాలి. అంతేకాని పొగ వస్తుందని, మసి అవుతుందని వంటను మానకూడదు. కొన్ని తీసుకోవాలి, కొన్ని వదలాలి. ఆహార పానీయాలను తీసుకోవాలి, మలమూత్రాలను వదలాలి. అప్పుడే దోషరహితంగా ఉంటుంది శరీరం. అంతేకాని మలమూత్రాలు వస్తున్నాయని అన్నం నీళ్లు త్రాగకుండా ఉండకూడదు. మనసు కూడా అంతే, సత్వ రజో తమో గుణములతో ఉంటుంది. మూడు దివ్య గుణాలే, ఎందుకంటే అవి కూడా అమ్మ నుండేగా పుట్టింది. ఇంద్రియాలను మనస్సును వినియోగిస్తున్నప్పుడు కూడా దోషాలు ఏర్పడతాయి. వాటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. నిందలేని భాషణం, స్వార్థం లేని మనస్సు, ధర్మంతో ముడిపడిన పురుషార్థాలు, వీటి వల్ల పూర్ణానందాన్ని పొందగలం. ఇవే మనస్సనే అద్దాన్ని తుడిచే గుడ్డలు. అద్దం ఉంటే చాలదు, అప్పుడప్పుడు తుడుస్తూ ఉండాలి. అప్పుడే ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. తుడిచే గుడ్డ కూడా శుభ్రంగా ఉండాలి, అప్పుడే అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. మసిగుడ్డతో తుడిస్తే అద్దం ఇంకా మసక అయి ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడలేము. అహంకార మమకారాలే ఆ మసిగుడ్డ. బింబం దేవుడు, ప్రతిబింబం జీవుడు. ఇక్కడ ప్రతిబింబమే అద్దాన్ని, మనస్సును శుద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్వరూపమైన ఆత్మ అనుభవంలోకి వస్తుంది. త్రిగుణాలు మూడు అవసరమే, మూడింటికి ప్రాధాన్యత ఉంది. రజోగుణం ఉంటేనే పనీపాట చేసుకోగలం, తమోగుణం ఉంటేనే నిద్రపోగలం, విశ్రాంతి తీసుకోగలం, సత్వగుణం ఉంటేనే స్థిమితంగా ఉండగలం. అమ్మ పరిపూర్ణ దోషవర్జిత. అందుకే అమ్మలో శివతత్వం పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. అందువల్లే అమ్మ శివ అయ్యింది. అలా సృష్టిలోని మలినాలు అంటకుండా ఉన్న అమ్మ అమల. అమ్మ సృష్టి కార్యం నిర్వహించేటప్పుడు కూడా కొన్ని దోషాలు ఏర్పడతాయి. సృష్టి కార్యం ఒక అగ్ని కార్యం, అందులో మలినాలు పుట్టక తప్పదు. గురు సహాయంతో ఏది మలినమో, ఏది అమలినమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకొని పరమపదాన్ని చేరుకోవాలి. గురువు అంటే దీపం. దీపం ఉన్న చోటికి చీకటి రానట్టు గురువు ఉన్నవానికి దోషాలు రావు. ఆత్మకు విడిగా జగత్తును గుర్తించడమే దోషం, జగత్తును ఆత్మగా గుర్తించడమే జ్ఞానం అని బోధించిన రమణులు దోషవర్జిత.